ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ కృపాహస్తము చాటున మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు వందనాలు. ఏ అపాయము మా గుడారము సమీపించకుండా కాపాడినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాలంలో మరొక నూతనమైన దినంలో మేము సజీవులంగా ఉన్నామంటే అది మా బలం కాదు, మా జ్ఞానం, మా వివేచన, మాకున్న అధికారము ఏది కూడా కాదు తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించి మా ఎడల కృప చూపించి సజీవులుగా ఈ రోజున మమ్మల్ని అందరినీ నిలబెట్టుకున్నారు. ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప అవకాశం మాకు దయచేశారు. అందును బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. అంతము వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును అని మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనంలో మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున మా అందరికీ సహించే మనస్సును దయచేయండి. మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే వారిగా, మధ్యలో మా పనులు ఆపివేసేవారిగా, నిరుత్సాహపడేవారిగా ఎవ్వరు కూడా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఏ బిడ్డ కూడా ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా సహించి భరించి సాధించుటకు, గెలవడానికి, అభివృద్ధి చెందడానికి, ఆశీర్వాద కారణంగా మారడానికి కృప చూపించండి. అయా, బిడ్డలు మరి ఎవరైతే వారిని నిరుత్సాహపరుస్తున్నారో వారి నుంచి తొలగిపోయి ఈరోజు వారు పట్టుదలతో ఆ పని చేయడానికి, అయా పట్టుదలతో సాధించడానికి వారికి హృదయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. అనేక మంది బిడ్డలు ప్రతినిత్యం ఈ ఉదయకాల ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉండగా వారందరిని బట్టి పేరు పేరుని అడుగుతున్నాం తండ్రి. ఈ రోజున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబమును దీవించండి తండ్రి. అయ్యా, ఈ రోజున మరి వారు ఏ పనులైతే చేస్తున్నారో, ప్రారంభిస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా దీవించండి. ప్రతి ఒక్కరము కూడా 1000 ఫలించే కృప చూపించండి తండ్రి. వ్యర్థమైన నిర్ణయాలు తీసుకొని నష్టపోకుండా, అయా ఎవరి మాటలు విని మోసపోకుండా జ్ఞానముతో పని చేయగలిగినటువంటి కృప చూపించండి నాయన. ఆగిపోయిన పనులు కూడా మీ కృపా సహాయమును బట్టి నూతన పరచబడుటకు అయా మీ ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాము. అనేక ప్రయాణాలు మేము సాగిస్తూ ఉండంగా ఏ అపాయము కాని, ఏ ప్రమాదము కాని మార్గంలో ఏ బిడ్డకు సంభవించకుండా అయా క్షేమముగా గృహము నుంచి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మరలా సురక్షితముగా వారి వారి ప్రాంతాలు చేరుకోవడానికి కృప చూపించండి నాయన. ప్రభువా, అదే రీతిన ఎగ్జామ్స్ రాస్తున్న, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్న వారు ఉన్నారు. వారు క్వాలిఫై అవ్వులాగున, వారు సెలెక్ట్ అవ్వులాగున, వారు విజయం సాధించులాగున కృప చూపించండి. జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో వారిని నింపండి. కాన్ఫిడెంట్గా ఉండే కృప చూపించండి తండ్రి. ప్రభువా, గృహాలలో ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, యవ్వనులు, చిన్న బిడ్డలు అందరికీ మీ కంచె, మీ కాపుదల దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఈ రోజున సమాధానంగా, ప్రశాంతంగా, ఎటువంటి గొడవలు, విభేదాలు ఎవ్వరితో కలిగి లేకుండా సంతోషంగా జీవించే కృప చూపించండి నాయన. అయా, ఆకలి బాధలతో ఎవరు ఉండకుండా, ఆర్థికంగా నష్టపోకుండా, అప్పులు చేయకుండా, అనారోగ్య సమస్యలు ఎవ్వరూ ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఆదుకొనండి. ఆర్థికంగా బలపరచండి, ఆరోగ్యాన్ని దయచేయండి. కావలసిన భోజనము చేత ప్రతి బిడ్డను సంతృప్తి పరచండి తండ్రి. అదే విధంగా ప్రభువా, రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్నిటిని మీకు అప్పగిస్తున్నామయ్యా. ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని రిపోర్ట్స్ కూడా వారికి అనుకూలంగా ఉండుటకు సహాయము దయచేయండి ప్రభువా. ఈ లోకమాయలో ఎవ్వరు కూడా పడిపోకుండా, ఆకర్షించబడకుండా కృప చూపించండి.
మీరిచ్చిన సమయాన్ని వ్యర్థపరచకుండా సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా, మా యొక్క సాక్ష్యము కోల్పోయే విధంగా, మీ నామానికి అవమానం తెచ్చే విధంగా మా ద్వారా ఎటువంటి చెడు కార్యము జరగకుండా వాక్య జ్ఞానం ఇచ్చి మా అందరినీ ఈరోజు నడిపించుమని, మీరు చూపించిన కృపను బట్టి, దయను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును పేరు పేరున దీవించమని, కొందరికైనా ఈరోజు నోరు తెరిచి వాక్యాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో పాలిభాగస్తులయ్యే ధన్యత మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.